సో రైతులందరూ నమస్కారం. మా దగ్గర వర్షాలు తగ్గలేదని చెప్పుకోవచ్చు. మొత్తం మహబూబాద్ జిల్లా నుంచి వరంగల్ జిల్లా వరకు వర్షాలు అనేది ఈ వారం 10 రోజుల నుంచి పడుతూనే ఉన్నాయి. దుక్కులు అనేది సాగడం లేదు. చూడండి మిరపనారు ఎలాగుందో. సో ఇది 50 రోజుల మిరపనారు అని చెప్పుకోవచ్చు. మొత్తం జాలు పట్టడం జరిగింది. సో మా వైపు చూసుకున్నట్లయితే దాదాపు ఒక 20% వరకు తోటలు పడాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 80% వరకు కూడా మిర్చి తోటలు ఇంకా వేసుకోలేదు. నర్సరీలో కూడా కొంత నారు పోయడం జరిగింది. అది మనకు దగ్గర 55 రోజుల వరకు అవ్వడం జరిగింది నారు అనేది. చూడండి మనకి నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో. ఇలా ఉంటే ఈ పదుల మీద దున్ని వేస్తే కూడా మిరప మొక్క అనేది ఆరోగ్యంగా పెరగదు. ఒక వారం రోజులు ఇలాగే ఎండ కొడితే రూటావేటర్ వేసి అచ్చుతోలుకొని వేసుకుంటే మనకి మొక్క అనేది హెల్తీగా వస్తుందని వెయిట్ చేయడం జరిగింది. ఇదంతా దుబ్బ మట్టి, రాగడి కాదు. దుబ్బ అలాగే సౌడు కూడా కొంతవరకు లోపల మిక్స్ ఉంది. వాటి పైన కనిపించే చెట్టు దగ్గర అది మొరస భూమి. అది ఎల్లుండి వరకు దున్ని అదొక 30 గుంటల వరకు ఈ నేల మీద పోసిన నారు వేస్తాము. ఎందుకంటే ఇది ఊట పడుతుంది. ఇక్కడ పైన బావి నిండడం వల్ల ఆ ఊట అనేది మిరపనారుకు వచ్చేసి మొత్తం వడబడిపోతుంది. కాబట్టి ఈ నారు వేసుకోవాలి. తర్వాత నర్సరీ నారు ప్లాన్ చేసుకోవాలి. సో ఇంకా ఇంకొక 2-3 రోజుల్లో మీకు మార్కెట్ అనాలిసిస్ వీడియో తీస్తా. సరే రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎంతవరకు పెరుగుతాయి. ప్రస్తుతం మార్కెట్ అయితే స్టడీగా కొనసాగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరగదా అనేది కూడా మీకు తెలియజేస్తా. సో ఉంటా. బాయ్.